పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. జీవో 36 ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె 20వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, వీధి దీపాలు, వాటర్ సిబ్బంది మాత్రమే సమ్మెలో పాల్గొంటే ప్రస్తుతం పారిశుద్ధ్య కార్మికులు సైతం సమ్మె బాట పట్టారు. సమ్మె విరమించాలని లేదంటే చర్యలు తీసుకుంటామని అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి వస్తున్నా వెనక్కి తగ్గేది లేదంటున్నారు మున్సిపల్ కార్మికులు. విజయవాడలో మున్సిపల్ కార్మికుల సమ్మె శిబిరం నుంచి మా ప్రతినిధి సురేంద్ర మరింత సమాచారం అందిస్తారు. గత నెల 25 నుంచి కూడా మున్సిపల్ కార్మికులు అయితే సమ్మెలో ఉన్నారు. ఈ 12వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెని కొనసాగిస్తున్నామంటే ఇప్పుడు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో కూడా వాటర్, అదేవిధంగా వీధి లైట్లు, టౌన్ ప్లానింగ్ వీటికి సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే సమ్మెలోకి వెళ్ళారో అప్పటి నుంచి కూడా ప్రభుత్వ అధికారుల నుంచి కానీ లేదా ప్రజాప్రతినిధులు కానీ ఒత్తిడి వస్తుంది. సమ్మెని ఎప్పుడు విరమిస్తారు, విరమించి డ్యూటీలోకి రాకపోతే మేము ఉద్యోగాలు తొలగిస్తామంటూ కూడా ఒత్తిడి వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా ఖచ్చితంగా సమ్మెను కొనసాగించి తీరుతాము, మా సమస్యలు ఏవైతే ఉన్నాయో న్యాయమైన సమస్యలు వాటిని పరిష్కరించే వరకు కూడా ఆందోళన విరమించేది లేదంటూ మున్సిపల్ కార్మికులు తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు సిఐటి నాయకులు ఉమామహేశ్వర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2 నెలల క్రితమే మేము సమ్మె నోటీస్ ఇచ్చాం. అంతకుముందు 10 నెలలుగా ఈ ప్రభుత్వం దగ్గర మేము రాయబారాలు నిర్వహించాం. ముఖ్యమంత్రి గారికి స్వయంగా ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్లు కానీ, గత 17 రోజుల సమ్మె కాలపు డిమాండ్లు, అట్లాగే బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఇచ్చాం. మంత్రి గారికి ఇచ్చాం, అందరికి ఇచ్చాం. కానీ ఈరోజు అనివార్యంగా సమ్మె జరుగుతూ ఉంటే ఈ సమ్మెకి కారణం ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం అనుసరించినటువంటి నిర్లక్ష్య వైఖరి వల్లే కార్మికులు సమ్మెలోకి దిగాల్సి వచ్చింది. ప్రభుత్వం తన పొరపాటుని సరిదిద్దుకొని కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. ఏదేమైనా న్యాయమైన డిమాండ్లు, ఎందుకంటే ఈరోజు సాలీసాలన్న జీతంతో విజయవాడ సిటీలో అద్దెలు కట్టాలంటే 7,000 రూపాయలు ఇంటి అద్దెలు ఉన్నాయి. మాకు ఇచ్చే జీతం 15,000 రూపాయలు, దాంట్లో కటింగ్ పోరు 13,000 వస్తాయి. సాలీసాలన జీతంతో వాళ్ళ ఇల్లు గడపడం చాలా కష్టంగా ఉంది. అందుకనే మాకు కూడా శాలరీస్ పెంచి జీవో నెంబర్ 36 ప్రకారం శాలరీలు పెంచాలి. లేకపోతే ఈ సమ్మెని ఇంకా ఉధృతంగా కొనసాగిస్తామని కోరుకున్నాం. ఇది చెప్తున్నారు. జీవో నెంబర్ 36 ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడే అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు కూడా 25,000 లోపు ఉన్న వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీలను అమలు చేయమంటే మాత్రం ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి సమ్మెని విరమించాలంటున్నారు. ఖచ్చితంగా న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం అయ్యే వరకు సమ్మెని వదిలే ప్రసక్తి లేదు, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ యూనియన్ నాయకులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.